హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యూబ్ రూట్ని సింపుల్గా జస్ట్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో దీనికి ఖచ్చితంగా మనకి 2 నుంచి మనకి 9 క్యూబ్ వరకు అన్నీ రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవి మాత్రం నేర్చుకోవాలి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64 ఇవి ఆల్మోస్ట్ అందరికి వచ్చు. సో వీటిని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇవి బాగా నేర్చుకోండి 1 to 9 క్యూబ్స్ వరకు. సో ఓకే, క్యూబ్ రూట్ ఎలా సింపుల్గా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటాను నేను, 1728. ఓకే, సో ఇప్పుడు 1728 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. దీన్ని వెంటనే వితిన్ సెకండ్స్లో క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఎప్పుడు కూడా లాస్ట్ నుంచి 3 డిజిట్స్ వరకు డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇచ్చిన నెంబర్ని లాస్ట్ నుంచి 3 డిజిట్స్, నెక్స్ట్ 3 డిజిట్స్ అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ 3 డిజిట్స్లో లాస్ట్ డిజిట్ ఏముంది? 8 ఉంది. 8. ఇప్పుడు సింపుల్ రూల్ ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే లాస్ట్ డిజిట్ 8 వచ్చిందంటే, ఓకే, లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా సరే 8 వచ్చిందంటే దానికి ఆన్సర్లో మనకి 2 వస్తుంది. అలాగే 2 వస్తే మనకి లాస్ట్ డిజిట్ 8 వస్తుంది. ఓకే, 8 వస్తే 2 వస్తుంది, 2 వస్తే 8 వస్తుంది. అలాగే 7 వస్తే 3 వస్తుంది, అలాగే 3 వస్తే 7 వస్తుంది. ఓకే, సో ఈ 2 సింపుల్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్గా చేయొచ్చు. సో చూడండి, 8 వస్తే 2 వస్తుంది, 2 వస్తే 8 వస్తుంది, అలాగే 7 వస్తే 3 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది. ఇంకా మిగతావన్నీ సేమ్, ఏ డిజిట్ వస్తే ఆ డిజిట్ వస్తుంది. అంటే 1 వస్తే 1 వస్తుంది, 5 వస్తే 5 వస్తుంది, 4 వస్తే 4, 6కి 6, 9కి 9. సో మిగతావన్నీ సేమ్ డిజిట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1728 తీసుకున్నాం. సో 8 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 2 వస్తుంది మనకి. సో ఆన్సర్లో ఏమొస్తుందంటే 2. ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ డిజిట్ 1 ఉంది. ఓకే, సో 1 క్యూబ్ ఈజ్ 1. సో 1. సో ఆన్సర్ ఈజ్ 12. సో 1728 క్యూబ్ రూట్ ఈజ్ 12. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6859. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 3 డిజిట్స్ని మనం డివైడ్ చేయాలి. 3 డిజిట్స్ డివైడ్ చేసాం. సో ఫస్ట్ ఈజీ చూద్దాం, నెక్స్ట్ అలాగా కొంచెం టఫ్ చూద్దాం. ఓకే, 3 డిజిట్స్ డివైడ్ చేసాం. లాస్ట్ 9 వచ్చింది. సో 8273 లేదు కాబట్టి ఏం చేయాలి? 9కి 9 వస్తుంది. ఓకే, 6 ఉంది ఇక్కడ. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 ఎక్కువ అయిపోతుంది కదా. సో 6 కంటే ఎక్కువ అయిపోయింది 2 క్యూబ్. సో మనం తక్కువదే ఎప్పుడు తీసుకోవాలి. సో ఇక్కడ మనం 1 తీసుకుంటాం. సో 19 విల్ బి ద ఆన్సర్. సో చూడండి, 3 డిజిట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ముందునున్న డిజిట్కి 1 క్యూబ్ 6 ఉంది. 6 మనకు ఎలా తెలుసు? 2 క్యూబ్ కంటే తక్కువ ఉంది. 2 క్యూబ్ కంటే ఎక్కువ ఉండి 3 క్యూబ్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం 2 తీసుకుంటాం. సో అలాగే 1 క్యూబ్ కంటే ఎక్కువ ఉండి 2 క్యూబ్ కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 1 తీసుకున్నాం. ఓకే, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, 17576. నేను అన్నీ ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్స్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తున్నాను. ఓకే, మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్కి ఇది చాలా క్లియర్గా వర్క్ అవుతుంది. ఓకే, 17576. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ 3 డిజిట్స్ డివైడ్ చేసుకోవాలి. 1 2 3. సో 3 డిజిట్స్ డివైడ్ చేసుకున్నాం. ఓకే, 6 వచ్చింది. సో ఆన్సర్లో కూడా మనకి 6 వస్తుంది. ఓకే, 8కి 2, 2కి 8, 7కి 3, 3కి 7. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకుంటే వెంటనే సింపుల్గా చేసేయచ్చు. ఓకే, సో 17 వచ్చింది. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. సో 3 క్యూబ్ ఎక్కువ అయిపోయింది. సో మనం తీసుకోవాల్సింది ఏంటి? 2. 3 క్యూబ్ 27 ఎక్కువ అయిపోయింది కాబట్టి 17 కంటే 2 క్యూబ్ 8 తక్కువ ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 438976. ఓకే, సో ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం 3 డిజిట్స్ డివైడ్ చేయాలి. 1 2 3 డిజిట్స్ డివైడ్ చేసాం. ఓకే, 6 వచ్చింది. 6కి
6 ఆటోమేటిక్గా మనం తీసుకుంటాం. ఓకే ఫైన్. సో 438 ఉంది. మనం ఫాస్ట్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యూబ్స్లో 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, ఓకే 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512. సో 512 ఎక్కువైపోయింది, 8 క్యూబ్ ఎక్కువైపోయింది. సో మనం ఏం తీసుకోవాలి, 7 తీసుకోవాలి. 76 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 7 4 6 2 5. సో 3 డిజిట్స్ డివైడ్ చేసాం. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేద్దాం. లాస్ట్ 5 ఉంది. 5 274కి 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి, ఎందుకంటే ఆ క్యూబ్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు వెంటనే సాల్వ్ చేసేది ఏదైనా సరే. సో 6 క్యూబ్ 216 మనకు తెలుసు, 7 క్యూబ్ 343, 7 క్యూబ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి 6 క్యూబ్. సో 65 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే 592704. ఓకే 3 డిజిట్స్ డివైడ్ చేసాం. 4 వచ్చింది, 4 వస్తే 4కి 4, 8కి 2, 2కి 8, 7కి 3, 3కి 7. సో ఏది రానప్పుడు 4కి 4, మిగతా వాటికి అన్నిటికి 6కి 6, 9కి 9, 1కి 1. సో అలా అనమాట. ఓకే, సో 4కి 4 వచ్చింది. 592, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. సో 9 క్యూబ్ ఎక్కువ అయిపోయింది, సో 8 క్యూబ్ సరిపోయింది 8. సో 84 ఈజ్ ది ఆన్సర్. సో ఓకే, ఇలా మీరు బాగా ఈ క్యూబ్స్ అన్నీ కరెక్ట్గా నేర్చుకుంటే 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ మొత్తం అన్ని 9 క్యూబ్ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఒకటే రూల్, మెయిన్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ డిజిట్ 8 అయితే ఆన్సర్లో 2 వస్తుంది, 2 అయితే 8 వస్తుంది, 7 అయితే 3 వస్తుంది, 3 అయితే 7 వస్తుంది. అంతే, ఆ సింపుల్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎనీథింగ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి బాగా. అండ్ తప్పకుండా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా సరే కింద డూ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.